హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భోగి, రేపు దేవుణ్ణి పూజించే పండగ, ఎల్లుండి పెద్దల్ని స్మరించుకునే కనుమ. ఈ 3 రోజులు కలిపి మరి ఆంధ్ర ప్రజలకి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. కొంతమందికి మరి సంక్రాంతి అంటే మన పండగ కాదని క్రిస్టియన్స్, ముస్లిమ్స్ రకరకాలుగా మాట్లాడతారు. తప్పండి ఇది. సంక్రాంతి అంటే అచ్చమైన, స్వచ్ఛమైన, నికాసైన తెలుగు వాళ్ళ పండగ. ఇది ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందింది కాదు. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా తెలుగువాడిగా పుట్టాడు, తెలుగువాడిగానే మరణించాడు. భాష కులం కాదు, మతం కులం కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇవి. మరి అందరినీ ప్రతి పండగ ఎవరైతే హిందువులని మనం పిలుచుకుంటున్నామో, మరి క్రిస్మస్ కూడా తెలుగు వాళ్ళ పండగే, రంజాన్ కూడా తెలుగు వాళ్ళ పండగే. ఏవైతే మనం కులాలకి సంబంధించిన పండుగలు అంటున్నామో, కులానికి మతానికి సంబంధించిన పండగలు కాదు. అది మనం తగిలించుకున్నది. అది స్వచ్ఛమైన తెలుగు వాళ్ళ పండగ. ముస్లిమ్స్ ఎవరు? మన సోదరులే. క్రిస్టియన్స్ ఎవరు? మన సోదరులే. మనమెవరు? వాళ్ళ సోదరులమే. అందరమే ఒక తల్లి బిడ్డలమే. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళమే, తెలుగు మాట్లాడే వాళ్ళమే. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు. మన తెలుగు వాళ్ళమే పుట్టాము, తెలుగు వాళ్ళమే జీవిస్తున్నాము, తెలుగు వాళ్ళగానే మనం మరణిద్దాం. అంతేగాని నాది ఆ కులము, నాది ఈ మతము అని మీరు వేరు చేయొద్దు, వేరుగా మాట్లాడుకోవద్దు. బ్రతికినంతకాలం మనం అన్ని పండుగలని తెలుగు పండుగలుగా భావించుకొని మనం జరుపుకొని సంతోషంగా, అన్నదమ్ముల్లాగా, హాయిగా కలిసిమెలిసి ఉందామని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డుకోండి. మనం తెలుగు వాళ్ళమి. మన ఆంధ్రలో, తెలంగాణలో జరిగే ప్రతి పండగ తెలుగు వాళ్ళ పండగే. అది కులానికి, మతానికి అంటగట్టొద్దు. భాష ఒక్కటే. మరి ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కులాలు లేవు, మతాలు లేవు, మనిషి ఒక్కడే. మనం ఆంధ్రులు ఒక్కడే. గుడ్ బై.